వెల్కమ్ టు డి మీడియా. ఐఎంఎఫ్ తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. మరి ఆ రిపోర్ట్లో టాప్ 10 ఎకానమీ కంట్రీస్ని విడుదల చేసిందండి. అవే టాప్ 1లో అమెరికా ఉంది. సో $30.51 ట్రిలియన్ ఎకానమీతో. రెండవ స్థానంలో చైనా $19.23 ట్రిలియన్. అలాగే మూడవ స్థానంలో జర్మనీ $4.74 ట్రిలియన్. నాలుగో స్థానంలో ఇండియా $4.19 ట్రిలియన్. ఐదవ స్థానంలో జపాన్ $4.19 ట్రిలియన్. ఆరవ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ $3.84 ట్రిలియన్. సెవెంత్ ప్లేస్లో ఫ్రాన్స్, ఎయిత్ ప్లేస్లో ఇటలీ, నైన్త్ ప్లేస్లో కెనడా, 10th ప్లేస్లో బ్రెజిల్ ఉంది. సో ఇక్కడే మనం గుర్తు చేసుకోవాలి, 2024 ఎన్నికల సందర్భంగా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియాను నిలబెట్టడానికి మోదీ గ్యారంటీ ఇస్తున్నారు, నేను గ్యారంటీ అని చెప్పి ఎన్నికల సందర్భంగా సగర్వంగా జాతికి హామీ ఇచ్చారు గౌరవ శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి ఆ ఎన్నికల హామీని మనం ఇవాళ చేరుకోగలిగాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. ఈ క్రమంలోని ఇక 3rd లార్జెస్ట్ ఎకానమీగా, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదగడానికి సువర్ణ అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. అవేనండి, సో ఇవాళ ఎలక్ట్రానిక్ వెహికల్ రిపేర్ సెంటర్స్, అలాగే సోలార్ ఇన్స్టాలేషన్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, వెల్డింగ్, అలాగే ప్రిసిషన్ మెషినరీస్, ఈ రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో కోట్ల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ కోట్ల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకొని దేశంలో ఉన్న యువతకి ఉపాధిని విస్తరించడం కోసమే భారత ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అదేనండి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ITI. మరి ITI కాలేజీలని 1000 కాలేజీలలో సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం, ఆ 1000 కాలేజీలను మానిటర్ చేయడానికి, స్కిల్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయడానికి 5 ప్రాంతాలలో 5 పట్టణాలలో నేషనల్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించింది. అందుకు 60,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. మరి ఆ నేషనల్ ఎక్సలెన్స్ సెంటర్స్ హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, కాన్పూర్, అలాగే లుధియానా పట్టణాలలో ఏర్పాటు చేయాలి అని నిర్ణయించింది. రానున్న 4 సంవత్సరాలలో 20 లక్షల మంది స్కిల్డ్ ఎంప్లాయీస్ ని ఈ ప్రపంచానికి అందించాలి. 50,000 మంది బోధన సిబ్బందిని ITI కాలేజీలలో తయారు చేయాలి. ఈ లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పి భారత్ భావిస్తోంది. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. దేశంలో ఇప్పటి వరకు ఆర్థిక అభివృద్ధి అంతా కూడా ఐటీ అనుబంధ సేవల ద్వారా మాత్రమే మన ఎకానమీని మనం నడుపుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ ఐటీ రంగంలో ఒడిదొడుకులు ఏర్పడుతున్నాయి. వేలల్లో ఉపాధి కోల్పోతున్నారు ఐటీ నిపుణులు. కాబట్టి మరి ఐటీ రంగంలో ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించే రంగమే తయారీ రంగం, అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బలోపేతం చేయాలి అంటే సుశిక్షితులైన విద్యావంతులు ఈ దేశంలో ఉండాలి. అందుకు ఖచ్చితంగా ITI విద్యా విధానం ఎంతగానో తోడ్పడుతుంది అని చెప్పి ITI కాలేజీలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం నడుం బిగించిందండి. ఓకే, సో ఇవాళ దేశంలో బీటెక్ చదివిన విద్యార్థులలో 90% నిరుద్యోగం ఉంది. ITI చదివిన విద్యార్థులలో 90% ఉద్యోగిత అవకాశాలు ఉన్నాయి, 10% మాత్రమే నిరుద్యోగం ఉంది. కాబట్టి సో ఇవాళ మీకు ఉపాధి కావాలా, లేదా పాస్ అవుట్ మార్కులతో మీకు మేమో కావాలా అంటే ఖచ్చితంగా ఉపాధి కావాలి అని కోరుకునే వర్గమే ఇవాళ పేద మధ్యతరగతి వర్గం. మరి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకి ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైన ఉపాధి కావాలి. మరి ఆ ఉపాధి అవకాశాలు విస్తృతంగా ITI విద్యా విధానం ద్వారా అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి సో దాన్ని సద్వినియోగం చేసుకోండి, గౌరవప్రదమైన ఉపాధిని పొందండి.
Thank you. Please subscribe our channel and support me.